మిథున రాశి. మిథున రాశి వారికి ఈ మాసం మృగశిర నక్షత్రం 3-4 పాదముల వారు, ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదముల వారు, పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదముల వారు మిథున రాశి అంటారు. రాశిపరంగా మనం గమనించినట్లయితే మిథున రాశి వారికి ఈ యొక్క మాసం అంతా కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవడం ఎంతైనా ఉత్తమం. ఎలాగనగా ముఖ్యంగా విద్యను అభ్యసిస్తున్నటువంటి వారు విద్యలో ఉత్తీర్ణత సాధించినట్టే సాధించి కొంచెం ఇబ్బందులు జరిగే అవకాశం ఉండటము, మనం అనుకున్నంత స్థితిని చేరుకోలేకపోవటం, తద్వారా మానసికమైన ఒత్తిడికి గురవటం, మనం అనుకున్నటువంటి కాలేజీలో సీటు రాకపోవటం, లేదనుకుంటే అనుకున్నంత స్థితిని చేరుకోలేకపోవడం, మానసికమైన ఒత్తిడి ద్వారా దిగ్భ్రాంతికి గురయ్యే అవకాశాలు ఉండటం, మానసికమైన ఒత్తిడికి గురవటం ద్వారా అనేక రకాల చాంచల్యమైన దోషాలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా విద్యార్థులను అయితే మిథున రాశి వారు ఏదైనా ఒక దివ్యక్షేత్రంలో అంత పసుపు తీసుకువెళ్ళి భగవంతుని సమర్పించి, ప్రతిరోజు కూడా అవకాశం ఉన్నటువంటి వారు అంత పసుపు తీసుకువెళ్ళి భగవంతుని సమర్పించి కొంచెం నుదుటిన ధరించి మీ యొక్క కార్యక్రమాలు ప్రారంభించడం ద్వారా సంపూర్ణమైన శుభ ఫలితాలు తప్పకుండా పొందుతారని, విద్యలో ఉత్తీర్ణత సాధించి విజయం లభిస్తుందని, వీరు అనుకున్న స్థితికి మించి ఇంకా గొప్ప జరిగే అవకాశం తప్పకుండా లభిస్తుందని తెలియజేస్తూ, అయితే ముఖ్యంగా ఈ యొక్క రాశిపరంగా మనం గమనించేటైతే మిథున రాశి వారికి సంపూర్ణమైన ఆలోచన విధానం, వ్యాపారంలో ఒక నూతన వ్యాపారం పోగొట్టడం తెలియసుకొచ్చే అవకాశం. అయితే ముఖ్యంగా నూతన వ్యాపారానికి సంబంధించి మనం నిర్ణయాలు తీసుకునేప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవడం కూడా మంచిది. అధికార స్థానం, యోగమైన స్థానం బ్రహ్మాండంగా ఉంది, ఆలోచనా స్థితి సంపూర్ణంగా లభిస్తూ ఉంది. అయితే మీకు ఆలోచనా స్థితి, ఆలోచన విధానంతో మీరు పరిగణనలో తీసుకుని వ్యాపారం సాగించేటప్పుడు మీ తోటి జరుగుతున్నటువంటి వ్యాపారవేత్తలు ఎవరైతే ఉంటారో, లేదంటే మీ పార్ట్నర్స్గా ఎవరైతే పెట్టుకోవాలనుకుంటున్నారో అటువంటి వారి దగ్గర కొంచెం జాగ్రత్త వహించడం మంచిది. వీలైనంతవరకు షూరిటీ సంతకాల దగ్గర జాగ్రత్త వహించడం మంచిది. ఏదైనా ఒక వ్యాపారం ప్రారంభించడం మీ యొక్క పెద్దల యొక్క ఆశీస్సుల ద్వారా మీ యొక్క ఆలోచన విధానంతో కానీ చేసినట్లయితే సంపూర్ణమైన శుభ ఫలితాలు పొందుతారని, ముఖ్యంగా అనేక రకాల ఈ యొక్క కాంట్రాక్ట్ బిజినెస్ చేస్తున్న వారైతే తగిన జాగ్రత్తలు తీసుకోవడం ఎంతైనా ఉత్తమమని, కాంట్రాక్ట్ బిజినెస్ చేస్తున్నటువంటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఒక సంపూర్ణమైన స్థితిని పొందే గొప్ప అవకాశం సంపూర్ణంగా లభిస్తుంది. కాబట్టి ఒక మంచి నిర్ణయం కోసం, అనగా ఉద్యోగంలో పర్మనెంట్ దానికోసం ట్రై చేస్తారని, అధికారుల వద్ద ఒక మంచి ఆలోచన విధానంతో కానీ మీరు వారితో సక్రమంగా నడిచినట్లయితే, వారికి ఆలోచన విధానాన్ని కానీ మీరు సహకరించినట్లయితే సంపూర్ణమైన శుభ ఫలితాలు తప్పకుండా పొందుతారని, ఈ మాసంలో ఉద్యోగపరంగా ఒక మంచి నిర్ణయం తీసుకునే యోగం ఈ రాశి వారికి సంపూర్ణంగా లభిస్తుంది. కాబట్టి సంపూర్ణమైన శుభ ఫలితాలు పొందుతారని భావిస్తూ, అయితే వైవాహిక జీవిత పరంగా మాత్రం జాగ్రత్త వహించాలని, కుటుంబ పరంగా కూడా ఒకరికొకరు సరైన సహాయ సహకారములు అందక మనం మాట్లాడే విధానంలో ఒకరికొకరు ఇబ్బంది జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంటి దగ్గర కూర్చున్నప్పుడు ఒకరికొకరు అర్థం చేసుకుని వారు చెప్పేది మీరు వినటం, మీరు చెప్పేది కుటుంబ పరంగా సరైన సలహాలు సంప్రదింపుల ద్వారా కానీ ముందరకు వెళ్ళినట్లయితే అనేక రకాల శుభ ఫలితాలు మీరు పొందాలని ఆశిస్తూ, ముఖ్యంగా ఈ యొక్క రాశివారు, ఈ యొక్క మిథున రాశివారు ఈ మాసం అంతా కూడా ఒక జమ్మి చెట్టు ఎక్కడైతే ఉంటుందో శమీ వృక్షం అంటారు, అటువంటి జమ్మి చెట్టు దగ్గర దీపారాధన చేయటం, 4 జమ్మి ఆకులు నీటిలో వేసుకుని స్నానమాచరించడం కానీ చేసినట్లయితే ఈ మాసములో అనేక రకాల శుభ ఫలితాలు పొందాలని భావిస్తూ ఆశిస్తూ, అంతేకాకుండా నూతన వ్యాపారానికి సంబంధించిన ఒక మంచి విధానం కూడా వీరికి సంపూర్ణంగా లభిస్తుందని, తద్వారా నూతన ప్రక్రియ కూడా వీరు సాధిస్తారని ఆశిస్తూ, అంతేకాకుండా భూ విక్రయాల పరంగా కూడా అనేక లాభాలు పొందే గొప్ప అవకాశం రియల్ ఎస్టేట్ బిజినెస్ వారికైతే ఈ మాసం అనేక రకాలుగా కలిసి వస్తుందని తెలియజేస్తూ, కలిసి రావాలని ఒక గురువుగా ఆశిస్తూ, ముఖ్యంగా వీరు ఎంచుకునే మార్గంలో, నడవడికలో, మనం తీసుకునే విధానంలో 9 అనే ఒక సంఖ్యను కానీ వీరు తీసుకున్నట్లయితే ఈ మాసంలో అనేక రకాల శుభ ఫలితాలకి ఆ 9 అనేది ఉపయోగపడుతుందని, ఆ నవగ్రహ దేవతల అనుగ్రహం వీరికి లభించడం ద్వారా శుభ ఫలితాలు పొందుతారని భావిస్తూ, అయితే ముఖ్యంగా వీరు ఎక్కడికైనా ప్రయాణాలు చేస్తున్నప్పుడు కొంచెం జమ్మి ఆకు అనగా సమీపత్రం దగ్గరించుకోవడం ఉత్తమమని తెలియజేస్తూ, ముఖ్యంగా ఎక్కడైనా హోమం జరుగుతున్నా సరే అటువంటి హోమంలో శమీపత్రానికి సంబంధించినటువంటి సమిధలు కూడా వేయటం ఒక ఉత్తమమైనది. తద్వారా అనేక రకాల శుభ ఫలితాలు వీరు పొందుతారని మిథున రాశి వారికి తెలియజేస్తూ, మంత్రపూర్వకంగా మనం గమనించినట్లయితే ఓం ప్రీం సహసం శనైశ్చరాయ నమః ఈ యొక్క మంత్రమును 19 సార్లు కానీ 108 సార్లు కానీ, ఇంకా అవకాశం ఉన్నటువంటి వారు 190 సార్లు ప్రతినిత్యం కానీ పఠించినట్లయితే సర్వకార్యములు ఎందు విజయప్రాప్తి పొందుతారని భావిస్తూ ఆశిస్తూ, శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియాయుషేవేంద్రియే ప్రతిష్టతి అని మనస్ఫూర్తిగా దీవిస్తూ, ఈ యొక్క దీవెన ద్వారా సంపూర్ణ శుభ ఫలితాలు మీరు పొందుతారని భావిస్తూ, మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, 10 మందికి తెలియజేస్తారని భావిస్తూ మీ రామకృష్ణ స్వామి నర్సింగోలు. ఆయుష్మాన్ భవ.